అందరికి నమస్కారం. నేను మీ లక్ష్మి. అభినందన సభ అని సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే సినీ నిర్మాతలు అందరూ ఏకమయ్యి సినీ ఇండస్ట్రీకి సంబంధించి అలాగే కార్మికులకు సంబంధించిన ఇబ్బందులు అలాగే వాళ్ళకి ఎటువంటి అవసరాలు కావాలి ఏంటి అన్ని పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు. బట్ ఇందులో టికెట్ రేట్ల విషయానికి వస్తే 20% కార్మికులకు మీరు ఇస్తే తప్ప ఖచ్చితంగా నేను టికెట్ రేట్లు పెంచుతాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అసలు ఈ చర్చ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజమవుతుంది ఏంటి అనేది ప్రస్తుతం నాతో పాటుగా నట్కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సరే, ఏంటంటారు కార్మికుల పరిస్థితి ఏంటంటారు? నిజంగానే ఇది నిజమవుతుంది అంటారా? 20% అనేది పర్సంటేజ్? ఆయన ఇంతకుముందు అసెంబ్లీలో మాట చెప్పారు, రేట్లు పెంచబోము అని. అది నిజమైతే ఇది నిజమవుతుంది, అది నిజమైతే ఇది నిజమవుతుంది. రెండోది, కార్మికుల కోసం ఆయన పెట్టిన కార్యక్రమాల్లో ఎక్స్ట్రాడినరీ, అంటే మామూలుగా కదా సీఎంఓ కూడా చేయరు, అలా చేశారు. అలా ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్, దాంట్లో ఒక ఎల్కేజీ నుంచి అప్ టు 12th క్లాస్ దాకా ఫ్రీగా చదువు చెప్పిస్తానండి. అసలు ఎక్స్ట్రాడినరీ. ఇంకా దాంట్లో మనం నా భూతో నా భవిష్యత్తు కాదు సినీ కార్మికులు. అలాగే మనకి ఎట్టి పరిస్థితుల్లో మన ఫైటర్స్కి, డాన్సర్స్కి ఒక ట్రైనింగ్ స్కూల్ నేర్పిస్తాను, మన దానికి మొత్తం ఫండింగ్ ఇస్తాను, అంబులెన్స్లు ఇస్తాను, ఇవన్నీ ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ ఇవన్నీ ఏదైతే చెప్పారో ఏ సీఎం నాకు తెలిసి నందమూరి తారక రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేదు ఇలాంటి కార్యక్రమం. సినిమా ఇండస్ట్రీ, ఓన్లీ సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తున్నా. కార్మికుల కోసం ఆలోచించింది, కార్మికుల కోసం మాట్లాడింది ఒక రేవంత్ రెడ్డి గారు. ఇలాగ ఆలోచించుకొని ఇంత దాకా తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి గారు మరి ఒక మాట అన్నారు, మా కార్మికుల కష్టం నాకు తెలుసు, మా కార్మికుల బాధ నాకు తెలుసు, మా కార్మికులు నా దగ్గర రేటు పెంచడానికి వచ్చే ప్రతి నిర్మాత రేటు పెంచిన దాంట్లో 20% వెల్ఫేర్ ఫండ్కి ఇస్తేనే రేటు పెంచుతా, అది త్వరలోనే జీవో చేస్తానన్నారు. అంటే అది చాలా పెద్ద మాట, అది మామూలు మాట కాదు. అంటే మనకి ఏదైతే కష్టపడతాడో కష్టపడిన కార్మికుని ఓనర్ని చేస్తున్నాడు 20% ఓనర్ చేస్తున్నాడు. అంటే అసలు మామూలు విషయం కాదు. ఇప్పుడు రేటు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఉంది, కేఎల్ నారాయణ గారి సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, అది రేటు పెంచారనుకోండి 50 కోట్లకు డిపాజిట్ చేయాలి. ఎందుకంటే రేట్లు పెంచిన దాని మీద 200 కోట్లు 100 కోట్లకు వస్తుంది. ఒక విధంగా వాళ్ళు కూడా నిర్మాతలే, ఇప్పుడు నిర్మాతలు వాటాదారులు అయిపోతారు. కనుక అదంతా కూడా ఆయన ఇంకో మాట అన్నాడు, వాళ్ళందరినీ దిల్ రాజు గారిని చైర్మన్, బడా నిర్మాత, అక్కడ అందరికీ కూడా శాసించే వ్యక్తి. ఆయన ముందు ఇదంతా దిల్ రాజు గారికి అప్పచెప్పాడు బాధ్యత. అక్కడ ఛాంబర్ ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ, ఛాంబర్ సెక్రటరీ, ఇంతమంది ముందు ఒక శాసనం ఇది నా మాటే శాసనం. కార్మికుడు ఓనర్ కాకూడదా? కార్మికుడు ఎందుకు ఓనర్ కాకూడదు? రేటు పెంచాలి అంటే కార్మికుడికి 20% వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాల్సిందే అని, ఇది నా మాట, ఇది కార్మికులకు బాధ తెలుసు, కష్టం తెలుసు అని ఒక మాట చెప్పాడు. అంటే ఇంతమంది ముందు ఆమోద ముద్ర వేశాడు అంటే ఇంకా మాట్లాడటానికి ఇంకెక్కడ ఎవరిది లేదు. ఎందుకంటే అక్కడ ప్రెసిడెంట్ అండ్ ఆమోద ముద్ర వేసినట్టే ఎఫ్డిసి చైర్మన్ అండ్ బడా నిర్మాత అందరూ అంతే. ఇక్కడ మొత్తం టోటల్గా నిర్మాతల్లో కొంతమంది 10 మంది పెద్ద సినిమాలు తీస్తున్నారు, వాళ్ళకి మింగుడు పడట్లేదు. రాత్రి నుంచి ఆనంద ఉత్సవాల్లో కార్మికులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా సరే మేము సై అంతేకా అని టైపులో కార్మికులు ఉన్నారు. నిర్మాతల 10-12 మంది ఎన్ఆర్ఏ నిర్మాతలకి మింగుడు పడట్లేదు. ఎందుకు మింగుడు పడట్లేదు? రేటు పెంచమని అడిగితే 20% వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి. అసలు మా నష్టం వస్తే ఎవరు భరిస్తారు? ఇది ఏంటి? మేము తీసుకున్న గోతులో మేమే పడ్డామా? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేమే వెళ్ళాం, ఈ కార్మికుల సంగతి మేము తేల్చండి సార్, ఈ స్ట్రైక్ సంగతి తేల్చండి సార్, మేము సినిమాలు ఆగిపోయాయి సార్, ఈరోజు మొత్తం నేషనల్లో సినిమాలన్నీ ఆపేశారు సార్, ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది సార్ ఇండస్ట్రీ అని మేము అబద్ధాలు చెప్పామే. ఆ అబద్ధం నిజం చేసి ఈరోజు మా పరిస్థితి అధోగతి అయిపోయిందా? ఏ కార్మికుడి మీద అయితే మేము కంప్లైంట్ ఇచ్చామో, ఏ కార్మికుడి మీద అయితే మేము అబద్ధం చెప్పామో, ఏ కార్మికుడి మీద అయితే మేము సార్ వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ అని చెప్పామో, అదే కార్మికుడికి అగ్రతాంబూలం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ పెద్ద నిర్మాతలు అందరికీ కూడా ఈరోజు మింగుడు పడిన పరిస్థితికి వచ్చింది. మేము తీసుకున్న గోతులో మేమే పడిపోయాం, నష్టపోయాం, సర్వనాశనం అయిపోతున్నాం. మా డబ్బుల్లో నష్టం వచ్చినా లాభం వచ్చినా వెల్ఫేర్ ఫండ్కి 20% ఇవ్వాలి అంటే ఈరోజు తీవ్ర నష్టం వస్తుంది.
అని కార్మికుడికి మేము 50% పెంచమన్నారు, మేము పెంచాం, మీరు ఏది చెప్తా చేసాం, కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అనేది మింగుడు పడలేని పరిస్థితుల్లో రేపు 4 గంటలకి ఈసీ మీటింగ్ పెట్టడం జరిగింది కౌన్సిల్లో. ఏది పెట్టినా ఏది ఉండదు, ఏది పెట్టినా కంపల్సరీ పెద్ద సినిమాల వాళ్ళు ఎవరైతే రేటు పెంచాలనుకుంటారో వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఉండదు. అలా రేవంత్ రెడ్డి గారి మీద పెద్ద నిర్మాతలు గుర్రుగా ఉన్నారు, ఏమీ చేయలేరు, బయటికి చెప్పలేరు, ఆ పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు దిల్రాజు గారిని అడిగితే సీఎం గారు మాటే నాకు వేదం అంటున్నారు. ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీలు అందరిని అడిగితే ఆయన మాటకు మనం ఎవరు ఎదురు చెప్పగలం, కనుక మన 100% ఇవ్వాల్సిందే, ఆయన జీవో పాస్ చేస్తున్నారు, ఆ పాస్ చేస్తే అయిపోయింది. రేపు రాబోయే సినిమాలకి ఏ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలా. కానీ అలాంటి ధైర్యశాలి అలాంటి కార్పొరేట్ కంపెనీలకి కిందకు తొక్కి కార్మికుడి మీద కార్మిక పక్షపాతిగా 20% వాటాదారుని చేస్తున్నాం అన్న మాట ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. పేదల ఇందిరమ్మ రాజ్యం అని తెలుసు, ఇందిరమ్మ పాలన అని తెలుసు. రేవంత్ రెడ్డి గారి పాలనలో కార్మికుడు ఇంత చక్కగా హ్యాపీగా ఎదుగుదల వస్తుందని ఏ కార్మికుడు ఊహించుకోలేదు. ఏ కార్మికుడు 1000 రూపాయల జీతగాడు 3000 తీసుకుంటాడు అనుకోలేదు. ఏ కార్మికుడు వాటాదారుడు అవుతాడు అనుకోలేదు. అదే కాకుండా చిత్రపూర్ కాలనీ ప్రపంచం చూస్తుంది కనుక ప్రపంచంలో స్కాములు చూసాం, చిత్రపూర్లో స్కీములు చూసాం, కుంభకోణము చూసాం, జైలుకి వెళ్ళిన వాళ్ళని చూసాం. కానీ బిడ్డ స్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు అక్కడ కూర్చున్న అందరికీ. ప్రతి కార్మికుడు సినిమాలో పనిచేసే ప్రతి 24 క్రాఫ్ట్స్ కార్మికుడికి చిత్రపూర్ కాలనీలో ఇల్లు ఉండాలి. అక్రమదారుల్ని తరిమి కొట్టాలి. అక్రమదారులు మీకు చేత కాకపోతే హైడ్రా వచ్చి బయటకు తోసి నిజమైన కార్మికుడికి చిత్రపూర్ కాలనీలో ఇల్లు ఇస్తాం అని చెప్పనకే చెప్పాడు ఆయన. నిజమైన కార్మికుడు, సినీ కార్మికుడి కోసం 658 జీవో ఏదైతే ఇచ్చారో ఆ జీవోని అమలు చేసి తీరుతాం. సొసైటీ యాక్ట్ అమలు చేసి తీరుతాం. గవర్నమెంట్ అంటే ఏంటో చూపిస్తాం. 34వ నెంబర్ మేనిఫెస్టోలో ఏది చెప్పామో అది చేసి తీరుతాం. అక్రమంగా కబ్జా చేసిన వాళ్ళు, అక్రమంగా ఉన్న వాళ్ళు, సినిమాకు సంబంధం లేని వాళ్ళని బయటికి తోస్తాం. సుప్రీంకోర్టు కూడా మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. నీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే చెల్లదు బాబు, నీ డాక్యుమెంట్కి లింకులు కావాలి, ఇంకోటి కావాలి, నువ్వు ఎలాగొచ్చింది, నీకు ఎక్కడి నుంచి వచ్చింది, నీ పుట్టుపోతారేంటి అని చెప్పాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. కనుక అక్కడ కూర్చున్న వాళ్ళకి మింగులు పట్ల టప్పట్లు కొడుతున్నారే కానీ ఆ టప్పట్లు ఇలాగ అంటున్నారు టప్పట్లు. ఎందుకంటే అయ్యో మొత్తం టోటల్గా మేము ఒక్కొక్కరికి 3-4 రిజిస్ట్రేషన్ చేసామే, మొత్తం మింగిసామే, మా పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకి మా పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితి అక్రమదారులు బయటకు రావాలంటే వాళ్ళు మమ్మల్ని తంతారు. ఇప్పుడు నిజమైన కార్మికుడు సినిమా అక్కడ చిత్రపూర్లో స్థలం ఇవ్వాలి. ఇది రేవంత్ రెడ్డి గారి మాట, రేవంత్ రెడ్డి గారి శాసనం. కనుక ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. కనుక రేవంత్ రెడ్డి గారు చేసిన ఆయనకి ఎంత మనం ఆయన రుణం తీర్చుకోలేము, ఎంత చెప్పినా కూడా. కనుక ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన హెల్ప్ ఈరోజు చిత్రపూర్ కాలనీలో ప్రతి కార్మికుడికి ఇల్లు ఉండాలా, కార్మికుడు ఇల్లు ఉండాల్సిందే. చిత్రపూర్ కాలనీలో మీరు కార్మికుడా, సినిమా కార్మికుడైతే ఇల్లు ఉండాలి. అక్రమదారుని బయటకు తొయ్యండి, కార్మికుడు లోన కూర్చోండి. అక్రమదారుని తొయ్యండి బయటికి, కార్మికుడు లోన కూర్చోండి. ఎవరు ఎందుకు మీరు వచ్చారు అని అడిగితే రేవంత్ రెడ్డి గారు పంపించారు అని చెప్పండి. ఎవరు ఎందుకు పంపించారు? రేవంత్ రెడ్డి గారు పంపించారు. నేను సినీ కార్మికుడిని, చిత్రపూరి కాలనీలో సినీ కార్మికులకు మాత్రమే హక్కు ఉంది, బయటి వాళ్ళకి హక్కు లేదు, పోరా బయటికి అని చెప్పండి అని డైరెక్ట్గా చెప్పకే చెప్పారు. కనుక రేవంత్ రెడ్డి గారు కార్మికుల పక్షాన ఉన్నారు కాబట్టి, కార్మికులతో మమేకమై ఉన్నారు కాబట్టి, కార్మికుల కోసం ఇంత చేశారు కాబట్టి నేను ఇద్దరిని చూశాను. ఒకటి పీజీఆర్ గారిని చూశాను, ఒకటి రేవంత్ రెడ్డి గారిని చూశాను. కార్మికుల పక్షపాతి, కార్మికుల కోసమే మాట్లాడే వ్యక్తుల్లో దీన్ని చూసాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.